ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నన్ను వదిలేయండి. నా బావ ఎవరు ఏంటి అని నీకు చెప్తే చెప్పే లోపే నీ మత్తు దిగిపోతుంది. అది దిగే లోపు నిన్ను రోడ్డు మీద వివస్త్రని చేసి అవమానిస్తాను. ఏంటి షాక్ అయ్యావా? మత్తు దిగిపోయి మామూలుగా మాట్లాడుతుందేంట్రా అనుకుంటున్నావా? నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు పని మనిషి విజయ వాళ్ళింటికి వెళ్ళి పౌడర్ ఇచ్చి మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. నిన్ను చూసినప్పుడే పట్టుకునేదాన్ని. అప్పుడు నిన్ను పట్టుకుంటే ఇంకా నువ్వేమేం చేయాలనుకున్నావో అవన్నీ నాకెలా తెలుస్తాయి? అందుకే అప్పుడు ఆగాను, ఇప్పుడు కదిలాను. నువ్వు నన్ను పట్టుకున్నా ఏమీ చేయలేవు. అయినా నీకు మత్తు రావాలనే. కాఫీ తాగాక కూడా నీకు మత్తు రాలేదంటే నువ్వు స్ట్రాంగే సుందరి. నేనసలు కాఫీ తాగితేనే కదా మత్తు రావడానికి. నేను కాఫీ తాగలేదు. ఎందుకు మా మీద పగబట్టావు? అసలెవరు నువ్వు? అసలు నీకు నాకు ఎక్కడ పరిచయమైంది? చెప్పు చెప్పు చెప్పు. బంగారాజుకి సుందరి ఫోన్ నుండి కాల్ చేశాను. ఇలాగే అందరికీ చేస్తాను. ఫోన్ ఇవ్వు. ఏం చేస్తున్నావు? ఇవ్వు. చూసావా బావా, సుందరి ఏ స్థాయికి వచ్చేసిందో? ఒకప్పుడు ఇంట్లో అటెంప్ట్స్ జరుగుతుంటే ఎవరు చేస్తున్నారో కూడా మనకి తెలిసేది కాదు. ఇప్పుడు డైరెక్ట్గా సుందరి మనల్ని చంపాలని కుట్ర చేసి అందరినీ ఒకే ఇంట్లో బంధించేసింది. నేను ఇలా అనుకోలేదు. ఇంతింతై ఒటుడెంతై అన్నట్టు రోజు రోజుకి ఆ సుందరి చేసే అకృత్యాలు పెచ్చిమీరిపోయాయి. ఒక రకంగా మనల్ని అందరినీ లెక్క చేయకుండా బరితెగించింది. ఈసారి సుందరిని రానివ్వండి. ఆ చెంప ఈ చెంప వాయించి వదిలి పెడతాను. ఏ విజయ, ఆ సుందరి ఎక్కడికని బయలుదేరింది? బయటికి వెళ్ళొస్తానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళొస్తుందని నాకు మాత్రం ఏం తెలుస్తుందమ్మా? నాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేస్తే చాలు. ఇప్పటికిప్పుడే ఆ సుందరి బండారం మొత్తం బయటపడిపోతుంది. చేద్దాం నాన్న, ఏదైతే అదైంది. పోలీస్ స్టేషన్లంటే ఇప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలుసమ్మా. ఆ సుందరి స్టేషన్ చుట్టూ ఎలా తిరగాలో మనం కూడా అలాగే తిరగాలి. కేసు పెడితే మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాక్ డోర్స్ అన్ని ఎప్పుడు ఓపెన్ చేసి ఉండేవి. ఆ సుందరి ముందుగానే ప్లాన్తో వాటిని కూడా లాక్ చేసేసింది. ఫోన్ ఎత్తొద్దు, బాంబు పేలుతుందని చెప్పు. తాంబూలం మెసేజ్ పంపించింది. వాళ్ళని ఫోన్ ఎత్తకుండా చేయమంటుంది. ఆ మాట చెప్పాలి. ఇదిగో సుందరి కాల్ చేస్తుంది. సార్ సార్ సార్, సుందరి మేడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకండి. ఎందుకు లిఫ్ట్ చేయకూడదు? సుందరి ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయకూడదు విజయ? నాన్న అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు విజయ. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయొద్దు? మీరు ఫోన్ ఎత్తితే మీ ఫోను బాంబులా పేలిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, నిజం.
ఆ సుందరమ్మ నిన్నెవరికో ఫోన్ చేసి బంగారాజు ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించి ఇంట్లో బంధించి ఫోన్ బాంబుతో చంపేస్తానంటుంటే నేను విన్నాను. మీ అందరి మొబైల్స్కి సుందరి మేడం నుంచి ఫోన్స్ వస్తాయి, మీరే చూడండి. సుందరి ఫోన్ చేస్తుంది. కార్తిక్, ఫోన్ ఎత్తుకో. తన ఫోన్లో సుందరి ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదో బిల్డ్ చేసినట్టుంది. ఈసారి మనలో ఇంకెవరికైనా ఫోన్ వచ్చింది అంటే ఈ పని మనిషి చెప్పిందే కరెక్ట్. మనల్ని ఆ సుందరి ఫోన్ బాంబుతో పైకి పంపాలనుకుంటుంది. నీకు మాకు సంబంధం లేకుండానే నువ్వు మా మీద హత్య ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు చేస్తుంది నీ కోసం కాదు. మర్యాదగా చెప్పు, దేనికోసం ఇదంతా చేస్తున్నా? నీకు నాకు ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు. మరి నువ్వెందుకింత దారుణంగా నన్ను చంపాలని చూస్తున్నావు? ఈ పగ మా బావది. ఎవరు నీ బావెవరు? నీ బావెవరో నాకు తెలియాలి. అతనికి నాకు ఏ విషయంలో గొడవ వచ్చింది? చెప్పు చెప్పు చెప్పు. అతను ఎవరు? నా దరిదాపుల్లో కూడా రావట్లేదు. చెప్పు. మరి నువ్వెందుకు వస్తున్నావు? అతను లేడా? చచ్చిపోయాడా? ఏయ్! మా బావ చచ్చిపోయాడంటావా? నిన్ను చంపేస్తాను. ఎవరిని బావా? చెప్పు. నీ బావ ఎవడు చచ్చిపోయాడా అన్నందుకే నువ్వింతలా రెచ్చిపోతున్నావంటే వాడు నీ ప్రాణమని అర్థమవుతుంది. అవును, నా బావంటే నాకు ప్రాణం. పిచ్చి, నా బావ మీద ఈగ వాలినా ఆ ఈగని కూడా చంపేసే రకాన్ని నేను. అలాంటిది నువ్వు నా బావకి చేసిన ద్రోహానికి ఇంకా ఇంకా నిన్ను చిత్రహింస చేస్తూ నిన్ను చంపేస్తాను. నా బావ ఎవరో ఏంటో తెలియక ఎవరి బావ అని నువ్వు ఆలోచించి ఆలోచించి నీ బుర్ర పాడైపోవాలి. నువ్విలా చెప్పవే. అందరినీ రూమ్లో ఉంచి ఏం చేయబోతుందండి? ఏదో ఫోన్లో చంపాలని చూసింది, అది కాలేదు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటుందో. ఏ విజయ, ఇలారా. నువ్వు చెప్పింది కరెక్టే. మా అందరి ఫోన్లకి ఆ సుందరి ఫోన్ చేసింది. ఫోన్ ప్లాన్ మిస్ అయింది. సరే, నెక్స్ట్ ఏం చేయబోతుందో నీకు తెలుసా? నాకు తెలియదు మేడం. ఆ ఫోన్ గురించి కూడా తనెవరితోనే మాట్లాడుతుంటే నా చెవిన పడింది. అది కూడా ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు మేడం. అది నిజమేలే. ఏమైంది కార్తిక్? కిచెన్ డోర్ ఏమైనా ఓపెన్ చేసిందా? లేదు, కిచెన్ డోర్ కూడా బయట నుంచి లాక్ చేసేసింది. ముందే ప్లాన్ తో ఉంది, అందుకే అన్ని వైపులా డోర్స్ క్లోజ్ చేసేసింది. ఏదో ఒక ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి మనం వెంటనే బయటపడాలి. ఎలా? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఇకపై అను కోసం నా సుందర్ని చెడ్డది చేయడం బావుండదు. అన్ని నిజాల్ని ఇకపై దాచలేను. చెప్పాల్సిందే. మీరు కార్తీక్ బావుండాలని తను వెళ్ళిపోయింది. మా కోసం ఏంటి నాన్న మీరనేది? అన్ని నిజాలు చెప్పాల్సిన టైం వచ్చిందమ్మా. కార్తీకే సుందరి భర్త. ఇది మాత్రమే కాదు, పల్లవి మీ కూతురే. సరోగసి మదర్ ఎవరో కాదు, సుందరే. సుందరి మా కోసం ఇంత త్యాగం చేసిందా? ఐఏఎస్ అవ్వాలనే తన కలను
స్నేహితురాలైన అను కోసం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి మన సుందరి.